హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? లక్ష్మీ శ్రీనివాస్ తెలుగు వ్లాగ్స్కి స్వాగతం. మీరందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ వచ్చి వినాయక నిమజ్జనం వ్లాగ్ అన్నమాట. 3 డేస్ ఇంట్లోనే వినాయకుని ఉంచేసాను కదండి. మార్నింగు ఈవినింగు ప్రసాదాలు చేయడం, పూజలు చేయడం, అదొక ఫెస్టివ్ వైబ్స్లోకి వెళ్ళిపోయామన్నమాట. భలే ఉంది. ఇంకా డైలీ ఏదో ఒక ప్రసాదం, 2 పూట్ల 2 ప్రసాదాలు చేయడం, ఇంకా ఇంట్లోనే ఒక సందడి మొదలైపోయిందండి తెలియకుండానే. ఇంకా ప్రసాదం కోసం 3 డేస్ కదా, ఇంకా అనపడానికి స్వామివారిని ప్రసాదాలైతే ప్రిపేర్ చేస్తున్నాననమాట. ఇక్కడ ఏం చేస్తున్నానంటే బెల్లం కుడుములు చేద్దామని బెల్లం అయితే కరగబెట్టానండి. అందులో చూసారా ఎంత రాయొచ్చిందో. అది అలా కొడుతుంటే టంగుమంటుందన్నమాట. మనం తెలియకుండా కూరేసి వేసేస్తే అది ఆ ఫుడ్లోకి వెళ్ళిపోయి మన బొజ్జులోకి అయితే వెళ్ళిపోతుంది కదా. ఇంక నేనైతే కరగబెట్టేసి ఇలా ఫిల్టర్ అయితే చేసేసుకున్నాను. ఇలా కరగబెట్టి ఫిల్టర్ చేసుకోవడం వల్ల అందులో ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉంటే ఇలా మనకు తెలుస్తాయండి. ఇంకా కుడుములైతే బెల్లం కుడుములైతే స్వామివారికి ఎంతో ఇష్టం కదా. బెల్లం కుడుములైతే వేసేసేసి ఇదిగోండి ఇలా చిన్న వాయి కుడుముది పాత్ర ఉంటే అందులో పెట్టేసాను. ఇంకా సేమియా పాయసం అయితే చేశాను. మాకైతే ఇలా దగ్గరగా కొంచెం దగ్గరగా ఉంటే ఇష్టం అన్నమాట. లూజ్గా ఉంటే పిల్లలు అంత ఇష్టంగా తాగరు. అందుకని సేమియా పాయసం చేసిన తర్వాత ఇంకా స్వామివారిని మళ్ళీ అక్కడున్న పువ్వులు మార్నింగ్ పెట్టిన పువ్వులు అవన్నీ తీసేసానండి. తీసేసేసి మళ్ళీ కొత్త పువ్వులు పెట్టి డెకరేషన్ చేసుకున్నాను. ఇంకా ప్రసాదాలకు వచ్చేసరికి చిన్ని చిన్ని కుడుములు వేసానండి. స్వామివారి మీద వేద్దామని. స్వామివారికి చాలా ఇష్టమండి ఈ బెల్లం కుడుములంటే. అందుకని ఇంకా నేనేమేం చేసి పెట్టలేదో స్వామివారికి వినాయక చవితి రోజున అన్నీ అయితే చేసి పెట్టేశానండి. ఇంకా పువ్వులు అలాగే చిన్ని చిన్ని ఉండ్రాలు, బాగా చిన్ని చిన్ని ఉండ్రాలు అయితే చేసి స్వామివారి మీద నుంచి అలా అభిషేకం అయితే చేసుకున్నట్టు చేశానమాట. మంత్రాలు చదువుకుంటూ. ఇగోండి బాగా బుడ్డి బుడ్డివండి, భలే బుజ్జి బుజ్జిగా వచ్చినవి ఇవి ఉండ్రాళ్ళు. ఇన్ని ఉంటాయండి, 9, 11 అలాగే ఈ లెక్కన మనం వెయ్యాలన్నమాట. 3, 5 అలాగా. నేనైతే 11 కుడుములు చేశాను చిన్ని చిన్నివి. అవి అలా స్వామివారి మీద నుంచి వేసేసి ఆ స్వామివారి దగ్గరే పెట్టేసాను. ఇంకా కొన్ని పెద్ద కుడుములు కూడా వేసానండి. అవైతే నైవేద్యం కింద పెట్టాను. అలాగే సేమియా పాయసం చేశాను కూడా, అది కూడా స్వామివారికి సమర్పించేశాను. ఇంకా పూజ అంతా అయిపోయిందండి. ఇంకొన్ని మంత్రాలు అవి చదివేసుకుని హారతి అయితే ఇచ్చేస్తున్నాను. ఇంక ఈ 3 డేస్ స్వామివారి ఇంట్లో ఉంటే మాకు ఒక సందడిలా ఉందండి. ఇంకా స్వామివారి నిమజ్జనం చేయాలంటే మనసదులా అనిపించింది. అంతే కదా. 3 రోజులు ఆయన కోసం కేటాయించి తలస్నానం చేసి మార్నింగ్ ఒక ప్రసాదం, ఈవినింగ్ ఒక నైవేద్యం చేసి పెడుతుంటే అదొక ఫెస్టివ్ ఫీలింగ్ అయితే వచ్చేస్తుందండి ఆటోమేటిక్గా. చాలా సందడిగా లైటింగ్స్ అవి ఇంట్లో ఉంది కదా, భలే సందడి సందడిగా అనిపించింది. కానీ నిమజ్జనం చేయడానికి మనసదోలా బాధగా అనిపించింది. మరి తప్పదు కదండి. మళ్ళీ ఇయర్ ఆయన మరి ఆయన కూడా వాళ్ళ అమ్మ నాన్నతో దగ్గరికి వెళ్ళాలి కదా. ఆ స్వామివారు మళ్ళీ గంగమ్మ ఒడికి చేరాలంటే మనం నిమజ్జనం చెయ్యాలి. మళ్ళీ ఏటా ఇంకొంచెం ధూమ్‌ధామ్‌గా గణేష్ చతుర్థి జరుపుకుంటాం కాబట్టి ఈసారి తప్పదు పంపించడం. అందుకని ఇంకా ఆ పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి మన బుజ్జి గణపతిని పంపించాలి కదా. అందుకని ఇంక నిమజ్జనం చేయడం తప్పలేదు. ఇంకా హారతి అవి ఇచ్చేసిన తర్వాత ఎర్ర నీళ్ళు కూడా దిష్టి తీసేసానండి. ఎర్ర నీళ్ళు, పచ్చి నీళ్ళు దిష్టి తీసేసాను. దిష్టి తీసి స్వామివారిని ఇదిగోండి 3 సార్లు పైకి పెట్టి కింద అలా కూర్చుని పెట్టాలన్నమాట. స్వామివారిని కదిపేసిన తర్వాత ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేసానండి. కొబ్బరికాయ కూడా కొట్టేసిన తర్వాత ఇంక కలశాన్ని కూడా సేమ్ అండి. ఇక్కడ వెనక ముందు అవుతున్నాయి క్లిప్స్ అనేవి. స్వామివారిని కూడా అలా స్వామివారిని కదిపిన తర్వాత కలశాన్ని కూడా కదపాలండి 3 సార్లు. ఇంకా స్వామివారికి ఒకసారి దండం అయితే పెట్టేసుకుని ఇక్కడ స్వామివారిని నిమజ్జనం చేయడానికి ఒక డొక్కు అయితే తీసుకుని దానికి పసుపు కుంకుమ బొట్టలు అయితే పెట్టానండి. నిండుగా వాటర్ అయితే తీసుకుని పసుపు, కుంకుమ, గంధము, అక్షతలు, కొన్ని కాయిన్స్ ఇవన్నీ వేసుకుని పువ్వులు వేసుకుని
మధ్యలో చిన్న ముగ్గు అయితే వేసుకోవాలండి. చుట్టూ కూడా ఇంకా నా దగ్గరే ఈ ముగ్గు పిండిది డబ్బా ఉంటే దాంతో అయితే నేను చుట్టూ ఇలాగా డిజైన్స్ది దాంతో వేసేసేసానమాట. ఇంకా పసుపు కుంకుమ అక్షతలు పువ్వులు ఇవన్నీ ఈ వాటర్లో వేసుకున్న తర్వాత స్వామివారిని అయితే తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను. बोलो गणेश महाराज की जय 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 गणपति पप्पा मोरिया गणपति पप्पा मोरिया जय बोलो गणेश महाराज की దండాలయ్యా ఉండ్రాలయ్యా దయుంచయ్య దేవ. ఇంక ఇదిగోండి మన బుజ్జి గణపతిని అయితే నిమజ్జనానికి అయితే తీసుకొస్తున్నాను. ధూమ్ధామ్గా డ్యాన్సులు వేసుకుంటా. అంత డ్యాన్సులు ఏం వేయలేదండి. కాకపోతే మా అక్కు ఇలా తీసుకురావడం సరదా కదా, అలా తీసుకొచ్చి 3 సార్లు మళ్ళీ ఇక్కడ కూడా 3 సార్లు గంగమ్మ ఒడికి పంపేయడానికి పైకి అలా ఎత్తి మళ్ళీ కూర్చొని పెట్టి 3 సార్లు అలా చేసిన తర్వాత ఇంక సాంబార్ దగ్గర పెట్టిన ఏలక్కాయలు కొన్ని యాపిల్స్ అలాగే పత్రి ఇవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ అందులోనే వేసేయాలి. ఇంక ఈ పువ్వులు ఇవి ఏంటంటే తొక్క అనే చోటు ఉంటుంది కదండి, అక్కడ వేసేసుకోవచ్చు. లేదంటే మనం పువ్వుల కుండీల్లో మొక్కలు పెంచుకుంటూ ఉంటాం కదా, ఆ కుండీల్లో వేసిన ఏమీ తక్కువ కదండి, ఇంకా అలా వేసేసుకోవచ్చు. చెట్లు మొదల తొక్కని చెట్లు ఉంటాయి కదండి మొదలు, అక్కడ వేసేయచ్చు. ఇంకా నేను ఈ గణపతిని కరిగిన తర్వాత మట్టి ఉంటుంది కదండి, దాన్ని అయితే కుండీల్లో అయితే వేసేద్దామనేసి ఇంకా నిమజ్జనం చేసిన తర్వాత డెకరేషన్ అయితే తీయడానికి 1 అవర్ పట్టిందండి. ఎందుకంటే అవన్నీ అక్కడ సర్దుకోవాలి కదా. ఇంకా అన్నీ సర్దేసుకున్న తర్వాత ఇదిగోండి వినాయకుడి దగ్గర నారింజకాయ ఉంటే దాన్ని ఇలా కోసేసుకుని ఇంకా దీన్నో పొట్టు పడుతుంది అనమాట. చిన్నప్పుడు ఇలా నారింజకాయలు ఉంటే దాన్ని ఉప్పు కారం పెట్టుకుని తిన్న మెమరీస్ ఎంతమంది తిన్నారు ఇలా ఉప్పు కారం పెట్టుకుని? భలే టేస్టీగా ఉంటుందండి, నిజంగా చాలా బాగుంటుంది ఇలా ఉప్పు కారం పెట్టుకుని నారింజకాయలు తింటే. ఇప్పుడు ఎక్కడండి, ఇక్కడ సిటీలో దొరకట్లేదు కానీ నారింజకాయ అనేది పేరు ఎక్కడైనా పట్టలేదండి. అదిగోండి ఇంక ఉప్పు కారం ఇలా కలిపేసేసుకొని ఆ నారింజకాయ బద్దకు ఉంటుంది కదా, ఆ బద్దకి ఇలా పెట్టుకుని ఇలా తింటే ఉంటుందండి నిజంగా అబ్బా అమృతమేనండి. ఇలా తినడం వల్ల కూడా నోట్లో పుల్లు లాంటివి వస్తూ ఉంటాయి కదండి, అలాంటివి సి విటమిన్ లోపం ఉన్న వాళ్ళకి ఈ నారింజకాయ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. నోటి దుర్వాసన కూడా తగ్గించడానికి ఈ నారింజకాయ చాలా హెల్ప్ అవుతుందన్నమాట. ఇదిగోండి ఇలా తింటుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను మొత్తం అంతా నేనే తినేసాను. కాయ కదండి, 2 కాయలు ఉంటే ఒక కాయ సగం మా చిన్నబాబు తిన్నాడు, ఒక బద్ద. ఒకటైతే నేను ఇంకొక హాఫ్ ఉంటుంది కదా, అది కూడా నేనే తినేసానండి ఈవినింగ్ టైంకి. అసలు ఏ తేడా చేయదండి నారింజకాయ తినడం వల్ల. నోట్లో పుల్లు సి విటమిన్ లోపం ఉంటుంది కొంతమందికి. మా పెద్దోడికి నాకైతే సి విటమిన్ లోపం ఇట్టే వచ్చేస్తుందండి. నాలుక అంతా చిన్ని పొక్కులు లాంటివి వచ్చేస్తాయి. ఇదిగోండి ఇంకా అలా తీసుకుంటే అవి బద్దలు కూడా ఇలా పోల్ చేస్తండి వెనక్కి భలే వచ్చేస్తుంది. నారింజకాయ నుంచి తొనలు ఇలా చిన్ని తొనలు కూడా వచ్చేస్తాయి. అవి కూడా వేస్ట్ చేయకుండా దాన్ని కొంచెం ఉప్పు కారం అద్దుకుని తినేస్తే ఉంటుందండి. అబ్బబ్బబ్బా, మళ్ళీ నాకు నోట్లో వాటరింగ్ అయితే స్టార్ట్ అయ్యింది. అంత యమ్మీగా ఉన్నాయండి నిజంగా నారింజకాయలు. మీరు ఇలా ఎప్పుడైనా తిన్నారా? చిన్ననాటి మెమరీస్ కదా ఇవన్నీ. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తూ మొత్తం అయితే ఫినిష్ చేసేస్తున్నాను అనమాట. ఇలాంటి ఫెస్టివల్ టైంలోనే దొరుకుతాయండి ఇక్కడ కూడా. ఇంకా లంచ్లోకి వచ్చేసి లంచ్ పెట్టుకుని లంచ్ అయితే చేసేస్తున్నాను. ఆ రోజు లంచ్ అయితే పన్నీర్ కర్రీ ఉందండి, పన్నీర్ కర్రీ వేసుకుని ఇంకా మిల్ మేకరు గోంగూర పచ్చడి ఇవన్నీ ఉంటే వేసుకుని లంచ్ అయితే చేసేస్తున్నాను అనమాట. మిల్ మేకర్ కర్రీ చేశాను. ఇంక పిల్లలకి
నాన్ వెజ్ లేనప్పుడు ఇలాంటి మిల్ మేకరు, అలాగే పన్నీర్ కర్రీ ఇలాంటివి అయితే ప్రిపేర్ చేస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తినేస్తారండి. ఇంకా అది ఆదివారం చేశాను. ఇంకా పన్నీర్ కర్రీ కొంచెం ఉంటే అది వేసుకొని, ఇంక పన్నీరు అలాగే మిల్ మేకర్ కర్రీ కొంచెం గోంగూర పచ్చడి వేసుకొని లంచ్ అయితే చేసిన తర్వాత ఈవినింగ్ పక్క వీధిలో వినాయక్ 3 డేస్‌కే నిమజ్జనం చేసేస్తున్నారండి. ఇంకా పైకి డాబా పైకి వెళ్ళి చూసానమాట. కింద నుంచి అయితే కనపడదు. ఇంకా పైనుంచి వెళ్ళి దండం పెట్టేసేసుకొని ఇంక కిందకైతే వచ్చేసాను. అబ్బా! నిమజ్జనం రోజు భలే ధూమ్‌ధామ్‌గా ఉంటాయి కదండీ! ఇంకా మా పక్క వీధిలో వినాయకుడిని కూడా ఎంత నిమజ్జనం చేశారో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్.